జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే అమ్మాయి బాగోగులు అమ్మాయి చూసుకుంటది కదా. జాబ్ లేని పిల్లలు వస్తే మేము కూర్చొని మేపాలి దానికి. అదే సంపాదించింది వచ్చింది అనుకో, నా కొడుకు అసలే పెళ్లి కోసం ఇల్లు కారు అన్ని ఈఎంఐలో కొనండి, అది ఇద్దరు కలిపి సర్దుకుంటారు, ఎలాగో పడతారు వాళ్ళకి. మీకు నచ్చినప్పుడే పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. పెళ్ళే ఫస్ట్ యానివర్సరీ వచ్చారు కల్లా పిల్లల్ని కనీలి, లేదంటే ఆడపిల్లలు ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ అని ఎగురుతారు. అలాగైతే ఎగర్రు, నీ మంచిగా చెప్తాను అంటే రాదా. అయినా ఈ కాలం పిల్లలు ఎవరండి వంట గింట నేర్చుకుంటున్నారు. నీ అమ్మ నీకు వంట వండడం నేర్పించలేదు కానీ తిండి మాత్రం నేర్పించింది ఎలా తినాలో. పెళ్ళి అయిన తర్వాత మీకు నచ్చినట్టు మీకు నచ్చిన దగ్గర ఉండండి. నచ్చినట్టు వెళ్ళిపోవడానికి మీకు పెళ్ళే చెయ్యాలా. చిన్న కోడలు మాతోనే ఉండాలనుకుంటున్నా, ఒక్కగానొక్క కొడుకు కదా. ఆ కూతురికి పెళ్ళి అయిన నెలకి వేరు కాపురం పెట్టించాను. కట్నం అయినా ఇప్పట్లో కట్నాలు ఎవరు తీసుకుంటున్నారు? మాకు అట్లాంటి ఆలోచన లేవు. మేము వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే వాళ్ళు తినేది కూడా తిండే కదమ్మా. వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని చెప్పి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారా? బంగారం మీకు నచ్చిన డిజైన్స్ నచ్చిన దగ్గర మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోండి.